రంగారెడ్డి జిల్లా మహేశ్వర్ నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తాలో జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. జ్యోతిరావు పూలే బాలికల విద్య కోసం పెద్దపీట వేశారని, అందుకు ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత భార్యని చదివించి ఒక స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. అదే స్ఫూర్తిని కేసీఆర్ కొనసాగించి బాలికల కోసం గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. అదేవిధంగా జగ్జీవన్ రామ్ గారిది ముగ్గురిది జయంతి ఒకే నెలలో రావడంతో ఒక పండగ వాతావరణం, మహనీయుల పండగ అనుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పూలే గారిని గుర్తు చేసుకుంటూ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి ఆశలను సాధించే దిశగా మనం అందరం పనిచేద్దామని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా పూలే గారు బాలికల విద్య కోసం పెద్దపీట వేశారు. ఆయన మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళ వైఫ్ని చదివించి ఆ రోజే ఒక స్ఫూర్తిగా నిలబడ్డారు. అదే స్ఫూర్తి కొనసాగించాలన్న ఆలోచన ఏ ప్రభుత్వానికైనా ఉండాలి. అదే ఆలోచన కేసీఆర్ గారు చేశారు. 1000 గురుకులాలు పెడితే 600 స్కూళ్ళు అమ్మాయిల కోసమే పెట్టారు స్పెసిఫిక్గా. ఎందుకంటే అమ్మాయిల చదువు పెద్దపీట వేయాలని. కాబట్టి దండం పెట్టడమే కాదు, వాళ్ళ ఆశయాలను సాధించాలని మాటలు చెప్పడం కాదు, చేతిలో చూపించినాడు గతంలో ముఖ్యమంత్రి గారు. భవిష్యత్తులో కూడా అలాగే జరగాలని ఈరోజు దేశవ్యాప్తంగా చూస్తే మన రాష్ట్రంలో అమ్మాయిల చదువు కోసం యూనివర్సిటీకి స్కూళ్ళ నుండి మొదలు పెడితే యూనివర్సిటీ వరకు అమ్మాయిల సంఖ్యనే ఎక్కువగా ఉందంటే దాని వెనకాల ప్రభుత్వం గత 10 సంవత్సరాలు చేసిన కృషి అని ఒకసారి గుర్తు చేసుకుంటూ తల్లిదండ్రులను కూడా అభినందించాలి. అమ్మాయిలను బాగా చదివిస్తున్న సందర్భంలో అదే పూలే